హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి జాబ్ క్యాలెండర్ వస్తుందా రాదా అనే క్లారిటీ లేకుండా ఇన్ని రోజులు అయితే కొంతమంది ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, ఇంకొంతమంది అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు. బట్ వాళ్ళందరికీ ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. నిన్న ఎస్టర్డే ఏదైతే జరిగిందో రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కాలేజీలో స్టూడెంట్స్ అడిగిన ప్రశ్నలకైతే జాబ్ క్యాలెండర్ గురించి ఒక మంచి అప్డేట్ అయితే నారా లోకేష్ గారు ఇవ్వడం జరిగింది. ఈ అప్డేట్ ఏంటంటే జనవరిలోని జాబ్ క్యాలెండర్ ఇస్తాము. ఓకే, ఈ ప్రాసెస్ అనేది ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. 1 year నుంచి జరుగుతూ ఉన్నాయి. ఓకే, వ్యాకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అని చెప్పి లిస్ట్ తీస్తున్నారు. అలాగే పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి చాలా వ్యాకెన్సీస్ ఉన్నాయి అని చెప్పి అయితే 1 year నుంచి ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది. అంతేగాని ఇప్పటి నుంచి వచ్చిన ప్రాసెస్ అయితే కాదు. అంత టైం తీసుకుంది కాబట్టి ఖచ్చితంగా ఈ జనవరిలో క్యాలెండర్ అనేది వాళ్ళు చెప్పినట్టుగానే ఇస్తారు. ఓకే, నార్మల్గా ఇంతకుముందు చెప్పిన విధంగా ఎస్ఎస్సి తరహాలో కానీ లేదా యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ సంబంధించి ఎలా అయితే ఇయర్ బై ఇయర్ నోటిఫికేషన్స్ ఇస్తున్నారో అలాగే ఏపీలో కూడా నోటిఫికేషన్స్ ఇస్తామన్న సంగతి మనకు తెలిసిందే. అందులో భాగంగానే ఇవన్నీ. ఓకే, జాబ్ క్యాలెండర్ అనేది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇందులో చాలా జాబ్స్ అయితే ఉండబోతున్నాయి. లైక్ సిడిపిఓ సంబంధించి, ఎండోమెంట్కి సంబంధించి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4కి సంబంధించి, పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి 11,000 వ్యాకెన్సీస్ అని మనకు తెలిసిన విషయమే. బట్ అన్నీ రావు. ఎందుకు అన్నీ రావు అంటే ఎవ్రీ ఇయర్ ఇంకా క్యాలెండర్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా. అందుకోసంగానే అంత బల్క్ వ్యాకెన్సీస్ అయితే ఇవ్వరు. ఎక్కువ వ్యాకెన్సీసే ఉంటాయి. ఎందుకు అంటే చాలా ఖాళీలు అయితే ఉన్నాయి. ఎక్కువ వ్యాకెన్సీస్ ఉంటాయి, బట్ ఎవ్రీ ఇయర్ ఇస్తారు కాబట్టి కొంచెం తక్కువ వ్యాకెన్సీస్ అయితే రావచ్చు. అలాగే ఈఓకి సంబంధించి, లైబ్రేరియన్ పోస్టులకు సంబంధించి దగ్గర 10 సంవత్సరాలు అయితే అవుతుంది నోటిఫికేషన్ వచ్చి. అందులో కూడా చాలా వ్యాకెన్సీస్ ఉండేదానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కూడా చాలా వ్యాకెన్సీస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఈ జాబ్ క్యాలెండర్లో అయితే వాళ్ళు షెడ్యూల్ చేస్తారు. ఓకే, జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా వస్తుంది. ఇది వచ్చేలోపు మీరు మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఓకే, వన్స్ జాబ్ క్యాలెండర్ వచ్చాక ఎగ్జామ్స్ కండక్ట్ చేసే అండ్ నోటిఫికేషన్స్ వచ్చే డేట్స్ అయితే వచ్చేస్తాయి. ఈ టెన్షన్ పీరియడ్లో అప్పుడు టెన్షన్ పడే బదులు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ చేయడం బెటర్. చాలా వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ ఇస్తారు అన్నారు కాబట్టి ఒక రకంగా కొంచెం వ్యాకెన్సీస్ అయితే వస్తాయి. ఓకే, ఎక్కువ వ్యాకెన్సీస్ 11,000, 12,000 అలా అయితే రావు. ఓకే, అందరూ కూడా లేట్ చేయకుండా మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఒక మంచి ప్లాట్ఫామ్ చూసుకోండి. ఓకే, ఇప్పుడు ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఫాలో అవ్వాలి, ఓకే, అలాగే ఏ ప్లాట్ఫామ్ మంచిది అని అనుకుంటే మనందరికీ తెలిసిందే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ గ్రూప్స్ అడ్డా. అసలు కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి అంటే ఒక పాత్. ఓకే, ముందు ఏం చదవాలి, త్వరగా సిలబస్ ఎలా కంప్లీట్ చేసుకోవాలి, టెస్ట్ సిరీస్ ఎలా రాయాలి, డౌట్ సాల్వింగ్ ఎలా ఉంటాయి, ఇవన్నీ మేము ప్రొవైడ్ చేస్తాం. ఓకే, మా గ్రూప్స్ అడ్డాలో క్లాసెస్ అనేవి స్టార్ట్ అయి ఉన్నాయి. గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి, డిఎస్సీలకు సంబంధించి, పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించి, సిడిపిఓ ఈఓకి సంబంధించి అండ్ ఎన్విరాన్మెంట్ ఆఫీసర్స్కి సంబంధించి ప్రతి ఒక్క కోచింగ్కి సంబంధించి క్లాసెస్ అనేవి గ్రూప్స్ అడ్డాలో స్టార్ట్ అయి ఉన్నాయి. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. క్లాసెస్కి అయితే ఎన్రోల్ అవ్వండి. ఇంకా లేట్ చేసుకోవద్దు. ప్రిపరేషన్ మీరు ఇప్పటి నుంచి చేస్తే అప్పటికి సర్వైవ్ అవ్వగలరు. ఓకే, కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే ఏదర్ సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు ఈ పోస్టులకి. ఒకప్పుడు సాఫ్ట్వేర్ భూమిలో ఉంది, కానీ ఇప్పుడు లేదు. వాళ్ళందరూ కూడా త్రూ మెంటర్ హెల్ప్ తీసుకుని అయితే ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫ్రెషర్స్ కూడా చాలామంది ఎక్కువ ఉన్నారు. కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ కాంపిటీషన్ని మీరు ట్యాకిల్ చేయాలి, ఎగ్జామ్లో మీరు సర్వైవ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీరు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. మంచి ప్లాట్ఫామ్ని ఎంచుకోవాలి. ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. మా గ్రూప్స్ అడ్డాలో సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీతో అయితే మేము క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే, లెక్చర్ నోట్స్ అవన్నీ మేము ప్రొవైడ్ చేస్తాం. టాపిక్ వైజ్ టెస్టులు ఉంటాయి, సబ్జెక్ట్ వైజ్ టెస్టులు ఉంటాయి. ఎవ్రీథింగ్ ఇన్ టైంలో మేమైతే సిలబస్ కంప్లీట్ చేస్తాం. అందరూ కూడా త్వరగా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఎఫ్బిఓకి సంబంధించి February 9th కూడా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఓకే, వాళ్ళు కూడా మీ ప్రిపరేషన్ స్ట్రాటజీని మార్చుకొని ఇప్పటి నుంచి మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, మినిమం 9 to 10 hours పర్ డే ప్రిపేర్ అయ్యేటట్టు
ట్రై చేయండి. ఎందుకు అంటే సో కాంపిటీషన్ అంత ఎక్కువ ఉంది. ఓకే. సో ఈ ఒక్క పోస్ట్‌కే కాదు, ఒక్క ఎగ్జామ్‌కే కాదు, సో అన్ని ఎగ్జామ్స్‌కి గవర్నమెంట్ ఎగ్జామ్స్ అంటేనే క్రేజ్ మనకు తెలిసిందే. సో దానికి కాంపిటీషన్ అనేది ఆల్వేస్ ఎప్పుడూ ఉంటుంది. సో మీరు జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత చూద్దాంలే. సో 1 మంత్ అటు ఇటు అయినా కూడా ఖచ్చితంగా వస్తుంది. సో ఈ ప్రాసెస్ ఇప్పటి నుంచి జరిగేది కాదు. వేకెన్సీస్ అనేది 1 ఇయర్ నుంచి జరుగుతున్నాయి. ఓకే. సో అన్నీ తీసి ఖచ్చితంగా అయితే జాబ్ క్యాలెండర్ వస్తుంది. సో మీరు దాని గురించి ఆలోచించకుండా మీ ప్రిపరేషన్‌ని ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. సో అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయమని చెప్పండి. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. సో వాళ్ళందరికీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీరు ఈ వీడియోని షేర్ చేయండి. క్లాసెస్కి అయితే త్వరగా ఎన్రోల్ అవ్వండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.